చట్టసభలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి. కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా సోబన్ డిమాండ్. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి విజ్ఞప్తి. అల్కలంబాకు వినతి పత్రం ఇచ్చిన ఇందిరా సోబన్ చట్టసభలో మహిళలకు కేటాయించనున్న 33% సీట్లలో బీసీ, ఎస్టీ, ఎస్సీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా సోబన్ కోరారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలంబాకు ఆమె విజ్ఞప్తి చేశారు. సోమవారం గాంధీ భవన్లో అల్కలంబాను కలిసిన ఆమెకు ఇందిరా సోబన్ వినతి పత్రాన్ని సమర్పించారు. 33% సీట్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించకపోతే ఆయా వర్గాల్లోని మహిళా నాయకురాళ్లకు అన్యాయం జరుగుతుందన్నారు. అగ్రవర్ణ మహిళలకు ఉన్న రాజకీయ పలుకుబడి, ఆర్థిక శక్తుల అండ ఇతర వర్గాల్లోని మహిళలకు లేవన్నారు. ఈ నేపథ్యంలోనే మహిళలకు కేటాయించే సీట్లలోనూ రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. బడుగు బలహీన వర్గాల మహిళలకు సాధికారతకు ప్రాధాన్యతను ఇచ్చే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఈ అంశంలో ఓ స్టాండ్ తీసుకోవాలని ఇందిరా సోబన్ విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం పార్లమెంట్లో కొట్లాడుతున్న ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని అల్కలంబాను ఇందిరా సోబన్ కోరారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన వర్గాల మహిళలకు సాధికారత చేకూరాలంటే చట్టసభల్లో వారి వాటా వారికి దక్కాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ గ్రహించి బీసీ ఎజెండాను ఎత్తుకున్నారు అని ఇందిరా సోబన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహిళా కాంగ్రెస్ తరపున దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఇందులో భాగంగానే తెలంగాణలోని కూడా సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేయించారని ఇందిరా సోబన్ పేర్కొన్నారు. इसके